ఆఫిషియల్ సీజన్ 9 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం వీడియో అయితే ఏంటి దుప్పటి వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ టైం అయితే వీడియో పెట్టాం కదండి ఇల్లు సర్దుకుంటేప్పుడు. దాంట్లో నేను బట్టలు ఫోల్డ్ చేసి మూట కట్టాను కదా! సో, ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. సిస్టర్ మీరు అలా భలే మూట కట్టి భలే సర్దుకున్నారు సిస్టర్, చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. ఒకసారి నాకు కూడా అలా చూపించండి అంటే నేను కూడా చాలా సర్దుకునేటప్పుడు అలా మూట కడతానని చెప్పి కామెంట్ అయితే చేశారనమాట. సో, ఆ సిస్టర్‌కి ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేశాను. ఆ సిస్టర్ చాలా రిక్వెస్ట్ చేశారనమాట. ప్లీజ్ సిస్టర్ అని చెప్పి. సో, ఆ సిస్టర్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి సిస్టర్. ఫస్ట్ అయితే నేను కబోర్డ్స్‌లోని బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఉన్నాయి కాబట్టి అవైతే నేను దీంట్లో పెట్టాననమాట. ఒంజుగా పెట్టుకోవాలి. 4లో అలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం విచ్చలవిడిగా పెట్టేసి పడేసామంటే మళ్ళీ మనం అది ఫోల్డ్ చేసుకొని కబోర్డ్స్‌లో సర్దుకోవాలంటే చాలా టైం పడుతుంది. టైం వేస్ట్ కూడాను. సో, మడత పెట్టినయన్నీ 4 పక్కల పెట్టుకొని ఆ తర్వాత అటు నుంచి అటు ముడి వేసుకోండి. చూస్తున్నారు కదా! అలాగైతే ఫోల్డ్ చేసుకునేటప్పుడు ముడి వేసేటప్పుడు చాలా సింపుల్‌గా అయిపోతుంది. కొంచెం గట్టిగానే వేయండి ముడి. ఎందుకంటే మరీ లూజ్‌గా వేసినా మనం ఇల్లు సర్దుకునేటప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు పెడతా ఉంటాం కదా! అప్పుడు కింద జారి పడిపోయిందంటే మొత్తం బట్టలన్నీ పడిపోతాయి, పాడైపోతాయనమాట. సో, అందుకని కొంచెం గట్టిగానే కట్టుకోండి. మీరైతే దుప్పట్లోని ఒకసారి మామూలుగా శారీలో ఒకసారి చూపించమన్నారు కదా! సో, అందుకని నేనైతే దుప్పట్లోనే అయితే చూపిస్తున్నాను. కొత్త చీరలో కట్టి చూపించమంటున్నారు కదా! అది మొత్తం ప్లెయిన్ శారీ కదా! మళ్ళీ లైట్ కలర్ ఒకటి కింద పడిన మరకలు పడినంటే వదలదు. సో, అందుకే నేను కొత్త శారీలు అయితే కట్టట్లేదు. అండ్ మట్టిగా డైలీ వేర్ శారీ అనమాట. నా డైలీ వేర్ బట్టలన్నీ చూపిస్తున్నాను ఎలా మూట కట్టాలని. చూసారుగా అలా సింపుల్‌గా మూట అయితే కట్టేయండి దుప్పట్లోని. అండ్ శారీలో కూడా సింపులేనండి. చాలా బాగుంటుంది. అండ్ మీరు నా కామెంట్ చేశారు కదా! కామెంట్స్ చేస్తుంటే అంటే కామెంట్ పెట్టడానికి లేదు సిస్టర్ అని చెప్పేసి, మరి కామెంట్స్‌లో ఆఫ్ ఉంటే అప్పుడప్పుడు యూట్యూబ్ అప్డేట్ అవుతూ ఉంటుంది కదండీ! అందుకని అస్తమానం మరి కామెంట్స్ ఆన్ చేసుకుంటా ఉండాలి. నేను మొన్న చూడలేదు కొన్ని వీడియోస్‌కైతే ఆఫ్‌లోనే ఉన్నాయి. సో, మా హస్బెండ్‌కి తెలుసు అవన్నీ. అందుకని ఆఫ్ చేసి, ఆన్ చేసే సెట్టింగ్స్ అన్నీ మార్చారనమాట. మీరు చెప్పాక అప్పుడు మేము చూసున్నాం. అప్పటిదాకా మేము కూడా చూడలేదు. థాంక్స్ సిస్టర్. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇలా మూడేసాం కదా! మేము 2 సార్లు చూపిస్తున్నాను. ఒకసారి చూసారా లేదా అని, సరింగా చూసారా లేదా అని. అండ్ మేమేంటంటే బ్యాడ్ కామెంట్స్ ఏమొచ్చినా ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అయినా డిలీట్ చేసేలాగా మేము సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నామనమాట. ఎందుకంటే ఒక వీడియోకైతే బ్యాడ్ కామెంట్ వచ్చింది షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు. సో, అప్పటినుంచి మేమైతే బ్యాడ్ కామెంట్స్ రాకుండా అంటే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వాళ్ళు తీసేస్తారు. సో, అందుకని అలా పెట్టేసామనమాట. డియర్ అన్న వర్డ్ కూడా తీసేస్తున్నారు యూట్యూబరు. అందుకని మేము అదైతే పెట్టకండి. డియర్ అని కూడా పెట్టకూడదంట. యూట్యూబ్ అయినా తీసేస్తారు. మేము తీయట్లేదు. ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది అలాంటివి. బ్యాడ్ కామెంట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో, ఇవన్నీ దుప్పట్లో మూట కట్టి చూపించాం కదా! సో, అలాగైతే ఇప్పుడు శారీలో అయితే ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి. అండ్ చాలా థ్యాంక్స్. మా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజొచ్చేసి మేము మా అత్తయ్య గారు జంతికలు వేస్తున్నారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను రేపు. చూడండి తప్పకుండా. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తా ఉంటాను. అంటే పాతకాలం పద్ధతిలో ఎలా ఏస్తారు జంతికలు గుల్లగా ఎలా ఉంటాయి, ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అని చెప్పేసి మా అత్తయ్య చాలా వేస్తారు. అవి మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే శారీ అయితే ఫోల్డ్ చేశాం కదా! సో, 4 పక్కల అలాగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మా అత్తయ్య శారీ కూడా నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. అలా 4 పక్కలు పెట్టుకోండి. అండ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సర్దుకునేటప్పుడు కొంచెం సింపుల్‌గా సర్దుకుంటే కొంచెం చిన్న ప్రాసెస్‌లో అయిపోతుందనమాట. వెంటనే అయిపోతుంది మన ఇల్లు సర్దుకోవడం కూడా. లేదు అంటే హడావిడిగా మనం బస్తాలో కట్టేసి తోసేసామంటే అది మళ్ళీ బస్తాలోంచి తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ సర్దాలంటే కొంచెం టైం పడుతుంది కదా! అది ఇలాగనుకోండి సింపుల్‌గా అయిపోతుంది. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. సో, నేను ఎప్పుడు ఇల్లు సర్దుకున్నా సరే ఇలానే చేస్తాము. ఎందుకంటే ఇలా ఉన్నాయనుకోండి మడతలు కూడా ఊడవు కాబట్టి మళ్ళీ కబోర్డ్స్ క్లీన్ చేసుకున్నాక పేపర్ వేసేసి మళ్ళీ ఫోల్డింగ్‌తో ఎలా ఉన్నాయో అలా తీసేసి కబోర్డ్స్‌లో పెట్టేస్తాననమాట. సో, మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి మాకు చిన్నగా సింపుల్‌గా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుందనమాట. అండ్ మా అత్తయ్య గారు చూస్తున్నారనమాట. మా వంట కూడా అవ్వాలి. వంట కూడా చెప్పాక అప్పుడు మేమైతే జంతికలు కూడా వేస్తాము. చూసారుగా ఇలా ఫస్ట్ అయితే నేను మామూలుగా సింపుల్‌గా చూపిద్దాం అనుకున్నాను. కాబట్టి ఏంటంటే
ఇలా మీకు వస్తుందో లేదో ఫోల్డ్ చేయడం అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ పెట్టాను కదా 4 స్టెప్స్ కింద పెట్టాను కదా, సో 4 స్టెప్స్ కింద అయితే పెట్టి చూపిస్తాను చూడండి. అలాగైతే సింపుల్గా అయిపోతుంది. మీరు 3 స్టెప్పుల కింద పెట్టారంటే మూట అయితే ఊడిపోతుందనమాట. అలాగైతే పెట్టకండి. 4 స్టెప్స్ కింద అయితే పెట్టి బట్టలు, ఆ తర్వాత మీరు ఎంత తక్కువ బట్టలున్నా ఎక్కువ బట్టలున్నా అలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో చూసారుగా, శారీలో కూడా ఇలాగే కట్టాలి. దుప్పట్లో ఎలా కడతామో శారీలో కూడా సింపుల్గా ఇలాగే కట్టుకోవచ్చు. మా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీకోసమే సపరేట్గా వీడియో తీస్తున్నామన్నమాట. అండ్ వ్లాగ్స్ని ఈ మధ్య మానేశాను, తక్కువగా చేస్తున్నాను అప్పుడప్పుడును, ఎందుకంటే మాకు చిన్నటితో కుదురుతా లేదని. చూస్తున్నారుగా, సో అలా అటు 2 పక్కల ఇటు 2 పక్కల గట్టిగా ముడేసి పక్కన పెట్టుకోండి. మీ అంతా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత సింపుల్గా తీసేసి కబర్డ్స్లో పేపర్ వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసిన బట్టలకు పెట్టేసుకోవచ్చు. మీ సింపుల్గా ప్రాసెస్లో అయిపోతుంది. అండ్ కొన్ని టిప్స్ కూడా నేను చెప్తా ఉంటాను, అండ్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. ఓకేనండి, ఉంటాను మరి. నచ్చిందా వీడియో లైక్ చేయండి. బాయ్.